సివిల్స్ని లైఫ్ ఏమైనా చూస్ చేసుకున్నారు? కరెన్సీ కట్టల కంటే ఆకర్షణీయమైన అంశం ఇక్కడ ఏం కనిపించింది మీకు? సో మనకి లైఫ్లో కొన్ని ఉంటాయి. అంటే లైఫ్లో ఒక 30 years 40 years తర్వాత మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, లేదా తిరిగి చూసుకుంటే మనం ఏం సాధించాం. సో నాకు ఆ ఆలోచన లేదా ఆ క్వశ్చన్ ఎర్లీగా రావడం నాకు మంచి ఫలితాన్ని ఇవ్వగలిగింది. సో ఆ క్వశ్చన్ నాకు ఒక 25 years అప్పుడే రావడం వల్ల నేను ఓకే లైఫ్లో తిరిగి చూసుకుంటే మనం సాధించినట్టు ఉండాలి, మనకు నెక్స్ట్ మన వాళ్ళకి చెప్పుకునేలా ఉండాలన్నప్పుడు సో అది దానికి తోడుగా మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ అయి ఉండడము, తన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి నేను దగ్గరుండి చూడడము, అందులో పార్టిసిపేట్ చేయడము, కల్చర్ పట్ల కంట్రీ పట్ల నాకున్న ఇష్టము అవన్నీ మిక్స్ అయ్యి నేను సరే మనీ ఈజ్ నాట్ ది ఫైనల్ థింగ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఇవి ముఖ్యమైనవి, పేరెంట్స్తో ఉండడం ముఖ్యము అవన్నీ అనుకొని సో వాటన్నిటిని వదిలేసి ఇక్కడికి వచ్చి నాకు నచ్చిన పనిని ఇష్టంతో చేయగలిగాను. అంటే నచ్చిన పని అంటే మీరు ఏ సర్వీస్ కోసం ఏం చూస్ చేసుకున్నారు? మెయిన్ గోల్ వచ్చేసి ఐఏఎస్ అయితే దాంట్లో స్కోప్ అండ్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నేను 5th class వరకు 3rd class వరకు నన్ను ఏ స్కూల్కి పంపకుండా డాడీ తన స్కూల్కి తీసుకెళ్ళేవాడు రోజు. సో అట్లా డాడీతోనే ఉండడము, స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే నా బేసిక్ ఎడ్యుకేషన్ అంతా అవ్వడము. 10th class వరకు అండి? లేదు, 3rd class వరకు తీసుకెళ్ళడము. సో అది అన్ని చూసి ఆ ఎఫెక్ట్ పెద్ద అవుతున్న కొద్దీ అది అలానే ఉండడము. సో ఒక ఐఏఎస్ అయితే మనం చాలా సొసైటీలో ఉండొచ్చు, చాలా మంచి పనులు చేయొచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఐఏఎస్ మెయిన్ గోల్గా పెట్టుకొని ఇది రాయడం జరిగింది. మీరు ఇంజనీరింగ్ ఎప్పుడు కంప్లీట్ చేశారండి? బీటెక్ వచ్చేసి 2013 శ్రీ హిందూ కాలేజ్ ఇబ్రహీంపట్నంలో, వెంటనే మాస్టర్స్కి వెళ్ళిపోయి కాన్సస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ 2015లో అయిపోయింది. అది కూడా కంప్యూటర్ సైన్స్. ఎప్పటిదాకా ఉన్నారు యూఎస్లో? యూఎస్లో 2017 జనవరి వరకు ఉన్నాను. అంటే టోటల్గా 1 year మీరు సివిల్స్ కోసం కేటాయించారు. ఫస్ట్ అటెంప్ట్లోనే అమెరికాలో ఉన్నప్పుడు చదివారా? లేదు, చదువు యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఏది చదవలేదు. కాకపోతే నాకు ఆ థాట్ ఇప్పటి నుంచే ఉంది. థాట్ ఉంది, బట్ చదవలేదు. సో చదవడం స్టార్ట్ చేసింది మాత్రం మార్చ్ 2017 నుంచి స్టార్ట్ చేసి 2018 ఎగ్జామ్ జూన్లో రాసి అది ఇంకక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. టోటల్గా మీరు ఎంత టైం కేటాయించుంటారు సివిల్స్ కోసం? అదే మనం చూసుకుంటే జనవరి 2017లో ఇండియాకి వచ్చి మార్చ్ 2017 వరకు కంప్లీట్గా అసలు వాట్ ఈజ్ యూపీఎస్సి, వాట్ ఈజ్ గ్రూప్స్, స్టేట్ లెవెల్లో ఏంటి, అక్కడ ఏంటి మామూలుగా చేద్దాం అనుకున్నాను కానీ ఇన్ డీటెయిల్గా తెలియదు కాబట్టి దాన్ని అనలైసిస్ చేసి సీనియర్స్ని కలిసి, ఫ్రెండ్స్ని కలిసి, ప్రొఫెసర్స్ని కలిసి, చాలామంది ఆర్సిటీ సార్ లాంటి వాళ్ళని లేదా చాలామందిని కలిసి సో అది తెలుసుకొని ఓకే దీనికి ఇలా ప్రిపేర్ అవుతే 1 yearలో మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి బేసిక్ బుక్స్తో మొదలుపెట్టి జిఎస్కి కోచింగ్ లేకుండా సొంతంగా చదువుకొని 2018లో దరఖాస్తు చేసేటప్పుడే మీరు ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కావాలని దృఢంగా నిశ్చయించుకున్నారు? అవునండి, నిశ్చయించుకున్నాను. వస్తుంది అంటే ఏదో ఒక ర్యాంక్ తెచ్చుకోగలనన్న కాన్ఫిడెన్స్ నాలో ఉండిపోయింది. అంటే చాలామందికి 2 అటెంప్ట్లు 3 అటెంప్ట్లు 5-6 అటెంప్ట్లు తీసుకునే అభ్యర్థులు కూడా ఉన్నారు సక్సెస్ కావడానికి సివిల్స్లో. మీరు ఒకే అటెంప్ట్లో సక్సెస్ కావడానికి అంటే ఏ ధైర్యంతో మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఎలా సక్సెస్ అయ్యారు? నిర్ణయం అంటే ఈ 3 months జనవరి నుంచి మార్చ్ అనాలిసిస్లో క్షుణ్ణంగా నేననే కాదు ఎవరైతే ఒక 2 months దాన్ని కేటాయించి అసలు వాళ్ళు ఒక యూపీఎస్సీ ఏం కోరుకుంటుందో ఒక అభ్యర్థి నుంచి, ఒక స్టూడెంట్ నుంచి అని మనం అర్థం చేసుకోగలిగితే నాకు తెలిసి ఏ స్టూడెంట్ అయినా 1 yearలో సాధించగలిగాడు. అది ఏది లేకుండా డైరెక్ట్గా పుస్తకాల మీద పడి ఏది పడితే చదివి అనవసరమైన చదివితే అప్పుడు అది మల్టిపుల్ అటెంప్ట్స్కి దారితీస్తుందని నా అభిప్రాయం. అంటే సివిల్స్కి అవసరమైనవి ఇవి చదివితే చాలు, ఆ నిర్ణయం రావడానికి మీరు చేసిన కసరత్తు ఏమిటి? మళ్ళీ సివిల్స్కి ఇవి సరిపోతుంది అని మనం ముందే అనుకోలేము. అది
అలా నిర్ణయించుకునే శక్తిని మనం పెంచుకోగలగాలి. ఆ నిర్ణయించుకునే శక్తి నాకు ఆ 2 monthsలో వచ్చింది. కాబట్టి ఈ 1 year 2 year ప్రాసెస్లో ఏది చదివినా ఓకే ఇది మనకి పనికి వస్తుందా పనికిరాదా. ఇప్పుడు ఏదో బుక్ మనం 2 years ముందు చదివే బుక్ని ఈరోజే అది చదువుతామని మనం అనుకోము కదా. బట్ ఆ బుక్ చదివే టైంకి ఆ బుక్లో ఒక పేరా చదివినా ఆ పేరా ఎగ్జామ్కి పనికి వస్తుందా, లేదా ఎంత పనికి వస్తుంది, లేదా దాన్ని మనం ఎలా పనికి వచ్చేలా చదువుకోవాలి, లేదా మెయిన్స్లో రిటర్న్ ఎగ్జామ్ అప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలగాలి. సో ఆ స్ట్రెంగ్త్ ఆ 2 months అనాలిసిస్లో నాకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్ చూడడం కానీ, సీనియర్స్ టాపర్స్వి చాలా ఒక 50 టాపర్స్ 100 టాపర్స్వి వీడియోస్ వినడం కానీ, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎలా ప్రజెంట్ చేశారు, యూపీఎస్సీ ఏం కోరుకుంటుంది, యూపీఎస్సీ నోటిఫికేషనే నేను ఒక 3-4 times చదివాను. సో అది అలాంటివన్నీ చేసి అసలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. నోటిఫికేషన్ 3-4 times అవడం ద్వారా మీరు అంటే ఏ విషయాల కోసం చదివారు? అవును, అంటే దాంట్లో సిలబస్ ఉంటుంది. సిలబస్ని మనం 100 సార్లు చదివినా అది తక్కువే. సో సిలబస్ కోసము వాళ్ళు అభ్యర్థి నుంచి ఈ స్కిల్స్ కావాలి మాకని దాంట్లో కొన్ని పేరాలు మెన్షన్ చేస్తారు. సో అవన్నీ మనకి చిన్నగా బై హార్ట్ అయిపోయినట్టు ఉండాలి. అవన్నీ ఉంటేనే మనం ఏ ఎగ్జామ్ ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, దాన్ని ప్రిపేర్ అయ్యే టైంలో ఈ సెగ్రిగేషన్ ఫిల్టరింగ్ ఈ చదవాలా వద్దా అన్నప్పుడు అవన్నీ మనకి మైండ్లోకి వచ్చేసి హెల్ప్ అవుతాయి. సక్సెస్ కావాలంటే ప్రాథమికంగా సిలబస్ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అదే తర్వాత మీరు సక్సెస్ కావడానికి అనుకూలించిన మీకు సంబంధించిన పాజిటివ్ థింగ్స్ కొన్ని ఉంటాయి కాస్త. నాకు సక్సెస్కి మెయిన్గా సపోర్టింగ్ ఉంది మా ఫ్యామిలీ అండి. మా ఫాదర్ మదర్ ఏ బర్డెన్ నా మీద లేకుండా చూడడం ఒకటి, ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం నాకు రానివ్వకుండా చూడడం అదొక మెయిన్. నేను స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోకపోవడం, నా అంతా నేను జాగ్రత్తగా ఉంటూ, అంటే అనవసరమైన చదవకుండా ఇదే తక్కువ టైం చదివినా క్వాలిటేటివ్గా చదవడం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అనుకోవడం. సరే బోర్ కొట్టింది ఒక 3 days కంటిన్యూస్గా చదివామన్నప్పుడు 4th day నేనే సినిమాకు ఫ్రెండ్స్ కలవడం, అంతేగాని చదవాల్సిందే అని బలవంతంగా చదువుకోవడం అలాంటివి చేయకుండా, ఎక్కడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, కాన్ఫిడెన్స్ మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా టెస్ట్ చేసుకుంటున్నాను. నేను ప్రిలిమ్స్ టెస్ట్లు నేను ఒక 50-60 రాసుంటాను. సో అంటే ప్రతి 1 week 15 daysకో నన్ను నేను ఓకే చదువుతున్నాను, బట్ ఏంటి టెస్ట్ ఏంటి, హౌ డు వేర్ ఆర్ వి స్టాండింగ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం. సో ఇవన్నీ హెల్ప్ అయ్యాయి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.